హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తను చూద్దాం. ఆంధ్రజ్యోతి ఈనాడు పేపరు సేమ్ బ్యానర్ ఐటమ్ పెట్టినాయి. రైట్ అనక రైట్ అట. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా ప్రతి క్యాబినెట్ సమావేశంలో కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇవ్వటం అనేది ఎజెండా ఉంటుంది తప్పనిసరిగా. నిన్న కూడా అదే ఉంది. ఈ రైడన్ అనే కంపెనీకి రైట్ చెప్పారట. క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సంబరాలు చేసుకోండి అన్నట్టు ఇది ఈ ఆంధ్రజ్యోతి సేమ్ రాసింది, ఈనాడు సేమ్ హెడ్డింగ్లో కూడా ఒక్క అక్షరం కూడా తేడా లేదు. ప్రజల గురించి ఏదో వార్తలు ఏమంటే రాయరు వీళ్ళు. మామిడి రైతులో, పొగాకు రైతులో, మిర్చి రైతులో, ఇట్లా రోడ్ల మీదకి వచ్చి పత్తి రైతులో ధర లేదని నానా రకాల ఇబ్బందులు పడుతుంటే ఒక్క వార్త రాయరు. కానీ చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తుంటే నేను పెట్టుబడులు తెచ్చినా అంటాడు. సరే, పెట్టుబడులు తేవచ్చు. ఈ రైట్ ప్రజల గురించి కూడా రాయాల. ఇంకోటి ఆంధ్రజ్యోతిలో నిన్న అదే క్యాబినెట్ సమావేశంలో రైట్ అన్న క్యాబినెట్ సమావేశంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వీళ్ళిద్దరు జనసేనకు సంబంధించి క్యాబినెట్లో ఉన్నారు. ప్రశ్నల వర్షం కురిపించారట క్యాబినెట్ సమావేశంలో అధికారులకి. ఇక ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడుకు కురిపించినట్టు. లూలు కంపెనీకి భూములు ఇవ్వటం పైన, ఈ లూలు కంపెనీకి భూములు ఇచ్చేదానిపైన లూలు అతి షరతులు, భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లు, రాష్ట్రానికే తన అవసరం ఉన్నట్టు తీరు. క్యాబినెట్లో పవన్ ప్రశ్నల వర్షం. ఆహార శుద్ధి అంటే ఏమిటి? గోమాంసం ఎగుమత, లీజు 10 ఏళ్లకు పెంచడం ఏమిటి? ఉద్యోగులు వాళ్ళైనా స్థానికుల? భూములు ఇచ్చే ముందు స్పష్టత తీసుకోండి. అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచన. అతి షరతులపై చంద్రబాబు అసహనం అట. ఇదంతా డ్రామా. చంద్రబాబు నాయుడు గారు లూలు కంపెనీ అధినేతని కారు దాకా పోయి సెండ్ ఆఫ్ ఇచ్చిండు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఇది ఏది చూసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నల వర్షం కురిపించే వరకు కూడా అసలు ఆయన పెడుతున్న కండిషన్లు ఏంటి, అసలు అక్కడ పెట్టే కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో ఉద్యోగులు ఎవరిని తీసుకుంటారు, అంటే స్థానికులను తీసుకుంటారా, వాళ్ళు వేరే దగ్గర నుంచి తీసుకొస్తారా, ఏది సమాచారం లేకుండా లూలు కంపెనీ అనగానే ఎగేసుకొని ఆయన్ని కారు దాకొచ్చి సాగనంపే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసిండు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నల వర్షం కురిపించిండు, అనేక అనుమానాలు వ్యక్తం చేసిండు. అనుమానాలకు సమాధానం లేదు అధికారుల దగ్గర, ప్రభుత్వం దగ్గర. లిటరల్గా నిన్న క్యాబినెట్ 2 ముక్కలు అయిపోయింది. ప్రభుత్వం ఏకాభిప్రాయం లేదు ప్రైవేటు కంపెనీలకు భూములు ఇచ్చే దాంట్లో. ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. క్యాబినెట్లో ఉన్న 2 మంత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం. లీజు విషయం కావచ్చు, ఉద్యోగస్తుల నియామక విషయం కావచ్చు, లీజు రెన్యువల్ కావచ్చు, వీటన్నిటి విషయంలో ప్లస్ అక్కడ పెట్టే కంపెనీ ఏంటో కూడా క్లారిటీ లేదు అధికారుల దగ్గర. ఫుడ్ ప్రాసెసింగ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సూటిగా అడిగిన ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మాంసాన్ని, కళేబారాలను తీసుకొచ్చి మాంసాన్ని కూడా శుద్ధి చేయొచ్చు, ఫుడ్ ప్రాసెస్ చేయొచ్చు, అదే లేదా కూరగాయల, పండ్ల? అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నల వర్షం అధికారులపైన కురిపిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూని అయ్యి లేదు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే పండ్లు, కూరగాయలే అక్కడ జరిగేదని ఈయన సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేసి లూలు విధించే అతి షరతుల వల్ల అసహనం వ్యక్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు అని అందరూ చూసిన. అసహనం వ్యక్తం చేసే వ్యక్తి లూలు కంపెనీ అధినేత వస్తే గంటల తరబడి ఇంట్లో కూర్చొని మాట్లాడి ఆయన కారు దాకా తీసిపోయి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఆయన పెట్టే షరతులు, ఆయన యాటిట్యూడ్ తెలియదా? దానికి ఆ రోజు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టిండు పారిశ్రామికవేత్తని లూలు కంపెనీని, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండు అంటాడు. ఆ తీసుకొచ్చిన లూలు కంపెనీ ఎందుకు వచ్చింది, ఏం చేస్తుందని అదే క్యాబినెట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అడిగితే సమానం చెప్పలేని పరిస్థితి. అందుకే తరిమి కొట్టిండే ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి అతి షరతులు పెట్టి రాష్ట్రానికే లూలు అవసరం ఉన్నట్టు ఆయన బిహేవ్ చేస్తాను కాబట్టి రాష్ట్రం మాకు ముఖ్యం, నువ్వు ముఖ్యం కాదని తరిమి కొట్టిండాం. లేదు నువ్వే ముఖ్యం, నాకు రాష్ట్రం ముఖ్యం కాదని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు సూటిగా అడిగిండు. దీనికి ఈరోజు సమాధానం చెప్పలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న భూ సంతర్పణం, ఈ రైట్లు కానీ రైడన్లు కానీ అనేక ఉర్సా కంపెనీలు కానీ వీటిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు అడగాలి. మరి అడిగి ఉన్నారా లేదా, భవిష్యత్తులో అడుగుతారా లేదా, అడిగితే బయటికి రాలేదు తెలియదు, కానీ ఇదైతే బయటకు వచ్చింది. స్వయంగా తెలుగుదేశం పార్టీ పత్రిక ఆంధ్రజ్యోతి రాసింది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నల వర్షం కురిపించిందని.
ఇది ప్రశ్నల వర్షమే కాదు, లూలు కంపెనీలతో కూటమిలో లొకలొకలు మొదలైనట్టు అర్థమవుతుంది. కూటమిలో చీలిక, కూటమిలో ఏకాభిప్రాయము లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైవేటు కంపెనీలకి ఈ భూములు సంతర్పణ చేసే దాంట్లో. ఇక రైట్ వెనక రైట్ చెప్పారు. గూగుల్ అనుబంధ సంస్థ పెట్టుబడి క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇక అది క్యాబినెట్ పెట్టిందే వాళ్ళకు ఓకే చెప్పడానికే. క్యాబినెట్ సమావేశం పెట్టి పేద ప్రజలకు నిరుద్యోగులు భృతి ఇవ్వటానికో, మహిళల కన్నా హామీ 1500 రూపాయలు ఇవ్వటానికో వాటికి బెటర్ కదా. క్యాబినెట్ సమావేశాలు పెట్టేది ప్రజల గురించి పెట్టాల, పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వటం గురించే ప్రత్యేకంగా పెడుతున్నారు సమావేశాలు. ఇక దాంట్లో పెద్ద ఆశ్చర్యమే లేదు. రైట్ వెనక రైట్ అంటంలో ఆశ్చర్యం లేదు. దాంట్లో ఉద్యోగాలు వస్తాయా తర్వాత ముచ్చటది. కానీ ప్రధాన ఎజెండా అయితే అది ఉంది. ప్రజలు పారిశ్రామికవేత్తలు అనే కోణంలో లేదు, కేవలం పారిశ్రామికవేత్తలు అనే కోణంలోనే ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దానిపైనే మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయినా, మనకు ప్రజలు ఓట్లేసింది ప్రజల కోసం సేవ చేయడానికి, పారిశ్రామికవేత్తలకు సేవ చేయడం కాదు అనే కోణంలో ఉద్యోగాలు ఎవరికి ఇస్తారనే ఆ బేసిక్ ప్రశ్న కాడ నుంచి మొదలుపెట్టిండు. మరి కనీసం ఆ బేసిక్ ఆన్సర్ కూడా లేని పరిస్థితిలో, బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేని పరిస్థితిలో లూలు కంపెనీని అధినేతని ఇంట్లోకి పిలిచి గంటల తరబడి మాట్లాడి కారదా ఆదేశ్పై సెండాప్ చెప్పి దాని తెల్లారి తెలుగుదేశం పార్టీ పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి తరిమేసిన కంపెనీని తీసుకొచ్చిండు అన్నారు. మరి తీసుకొచ్చేటప్పుడు ఏంటి అసలు వాళ్ళు పెట్టేది ఏంటి, బిజినెస్ ఏంటి, ఉద్యోగాలు ఏంటి, వాళ్ళకి మన కండిషన్స్ ఏంటి, ఏది చూసుకోకుండా స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కారుదాక తీసిపోయి సెండాప్ చెప్పడం అంటే ఒక ప్రధానమంత్రికో గవర్నర్కో చెప్తారు. అట్లాంటిది ఆయనకి చెప్పిండు. మరి అతి గౌరవం ఇస్తే ఎట్లే ఉంటుంది. మరి వాళ్ళు అతి షరతులు ఇవ్వకపోతే ఏమి పెడతారు. రైట్. ఇది ఒక వార్త. ఈనాడు పేపర్ చూద్దాం. ఇది ఒక మోసే పత్రిక. దీంట్లో నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు అరెస్టు. ఆఫ్రికా నుంచి ముంబైకి, అక్కడి నుంచి గన్నవరానికి రాక విమానాశ్రయంలో మాటు వేసి పట్టుకున్న ఎక్సైజ్ బృందాలు రహస్య ప్రదేశానికి తరలించి విచారణ. ఇదంతా ట్రాష్. ఆఫ్రికాలో నోడు అన్నద్దరిమే కేసు అయిందంటే వస్తాడు, మళ్ళా రానే రాడు. ఇదంతా ఏంటంటే ఈ జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ మనిషి, దాంట్లో డౌటే లేదు. సురేందర్ నాయుడు తెలుగుదేశం పార్టీ మనిషి. జయచంద్రారెడ్డి అయితే తెలుగుదేశం పార్టీ బీఫామ్ పైన కంటెస్ట్ చేసి ఓడిపోయిన క్యాండిడేటు. ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీ ముఠా ఈ కల్తీ మద్యం వ్యాపారాన్ని చేస్తున్నారు గన్నవరం, మన ఇబ్రహీంపట్నంలో, విజయవాడ నడిబొడ్డులో. ఇది బయటపడ్డది. బయటపడ్డ తర్వాత ఈ రోజు వరకు లోకేష్ గారు ఇంతవరకు స్పందించలే. ఇది తప్పనో ఒప్పనో దీని వెనక మా వాళ్ళు లేరను ఉన్నారని చెప్పలే. దీని వెనక ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి బయట ప్రచారం. కానీ లేదు అని ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ మీడియా లేదు, ఈ నకిలీ మద్యం ఇప్పటిది కాదు, 2.5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి ఉన్నదని పక్కన పెట్టి ఎవరు వీళ్ళు, మరి అప్పటి నుంచి ఉంటే మీరేం చేస్తున్నారు? కోతవేటు దూరంలో విజయవాడలో సెక్రటరేట్ కోతవేటు దూరంలో ఇబ్రహీంపట్నంలో పెద్ద డంపు పెట్టి పెద్ద ఎత్తున నడిపిస్తుంటే ఏం చేస్తున్నారంటే దీని వెనక తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ హస్తం ఉంది, పెద్దల హస్తం ఉండబట్టే బేఫిగర్గా దర్జాగా హీరో లెక్క ఆఫ్రికా నుంచి దిగిండు నిన్న గన్నవరానికి. ఇదేదో వీళ్ళు మాటేసి పట్టుకున్నట్టు, ఆయన ఏదో పిలిపించినట్టు, అరెస్ట్ చేసినట్టు షోయింగ్ తప్ప ఇది మాటేసి పట్టుకోలేదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చిండు ఆయన పిలిపించింది. ఏ పెద్దలైతే ఈ కల్తీ మద్యం కుంభకోణంలో సంబంధాలు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళే పిలిపించారు. నీకేం కాదు, మన గవర్నమెంట్ ఉంది, నేను ఉత్తర సేఫ్గా బయటికి తీసుకొస్తాం, దీన్ని తూతూ మాత్రం చేస్తాం, 2 రోజులు చర్చ ఉంటుంది, తర్వాత ఓడిపడుచుకోడు, నేను బయటికి తీసుకొస్తాను, రా అరెస్ట్గా అని చెప్తే పిలిస్తే వచ్చిండు. లేదంటే వస్తారా? ఆఫ్రికాలో వేరే దేశంలో ఉన్నోడు దొరికిండు, ఇక్కడ అరెస్ట్ అవుతాడని తెలిసి వచ్చిండంటే దాని అర్థం ఏంటంటే దీని వెనక తప్పనిసరిగా వాళ్ళందరూ ఉన్నారు. ఎవరైతే ప్రజలు అనుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, కీలక నేతలు, పెద్ద తలకాయలు, ఆ తలకాయలు ఉండబట్టే ఆయన అంత ధైర్యంగా బేఫికర్గా వచ్చిండు. ఇక దీనికి లేదు ప్రధాన నిందితుడు వచ్చిండు, అరెస్ట్ చేశారు, పట్టించారు, ఇవన్నీ ఉట్టిముచ్చట. ఎక్కడో మారుమూల అడవి ప్రాంతాలలో ఉన్న నాటుసారా కాసి అమ్మే వాళ్ళని పట్టుకుంటారు తీసిపోయి ఎక్సైజ్ శాఖ వాళ్ళు. విజయవాడ నడిబొడ్డులో పెద్ద కంపెనీ పెట్టి, పెద్ద డంపులు పెట్టి, మిషన్లు పెట్టి తయారు చేస్తుంటే పట్టుకోలేరా? పట్టుకోవడానికి ఆడ పెద్ద తలకాయలు ఆడడం వస్తున్నాయి. దీని వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు దాంట్లో ఇంటర్వ్యూని కాదు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇక తూతు మాత్రంగా ఎక్సైజ్ అయిన ఒక ఆమెని మనం సస్పెండ్ చేశారు. ఇదంతా ఎక్సైజు
శాఖ అధికారుల వైఫల్యం కాదు, ఎక్సైజ్ శాఖ అధికారుల చేతులు కట్టేశారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎక్సైజ్ శాఖ అధికారుల చేతులు కట్టేసి వాళ్ళ పని చేయకుండా చేసి ఇది బయటపడేటాలక లేదు లేదు ఇది వైసీపీ నుంచి ఉంది, అక్కడి నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఏంటి, ఎవరు దీన్ని నిర్వహిస్తున్నది, ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడో ఉన్న ముంబైలో ఉన్న జత్వానీని పట్టుకొచ్చిన వాళ్ళు ఇబ్రహీంపట్నంలో ఉన్న డంపును పట్టుకోలేని పరిస్థితి ఎందుకు ఉంది? ఇంత పెద్ద యంత్రాంగం ఉంది. మరి పట్టుకుంటుంటే ఆపింది ఎవరు? ఈరోజు వరకు దాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపింది ఎవరు? నడుపుతున్న వాళ్ళు ఆఫ్రికా నుంచి రప్పించింది ఎవరు వాళ్ళని అంటే లేదు, దీని వెనక వైసీపీ ఉంది, జగనే ఉంది అంటారు. ఇది ఈ స్కెచ్ అంతా అక్కడి నుంచి వచ్చిన స్కెచ్ ప్రకారమే జనార్దన్ రావు వచ్చిండు, ఎయిర్పోర్ట్లో దర్జాగా దిగిండి హీరో లెక్క, పోలీసులకు సమాచారం ఇచ్చిండు, వాళ్ళు వచ్చారు, మాటేసి పట్టుకున్నట్టు ఈ డ్రామా తర్వాత ఏం చేస్తారంటే ఆయన అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇక కొంతమంది వైసీపీ నాయకుల పేర్లు చెప్పిస్తారు. దాంట్లో డౌటే లేదు. దీని వెనక ఆయన ఉండో, దీని వెనక ఏనుండో ఇక నేనే చెప్తున్నా అంటే దొంగే 4 పేర్లు చెప్తే ఇక ఆయన నీతివంతుడు అయినట్టు, ఇక ఆయన చెప్పిన నిజాలు అయినట్టు. ఇక చెప్పించడానికే పిలిపించారు ఆఫ్రికా నుంచి అనేది ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ. వాళ్ళు అనుకున్న పేర్లు చెప్పించి దీన్ని డైవర్షన్ చేసి కేసును నీరుగార్చే కార్యక్రమం కోసం చూస్తున్నారు తప్ప నిజంగా కల్తీ మద్యం వెనకున్న అసలు దొంగలను పట్టుకోవాలని కాదు. ఇది అసలు దొంగల్ని మాయం చేసే కార్యక్రమం, వాళ్ళని కాపాడే కార్యక్రమం జరుగుతుంది కల్తీ మద్యం విషయంలో. ఇది రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. పెట్టుబడుల ఇంధనం 1,27,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 78,771 ఉద్యోగాలు. ఇంధనము, ఐటీ, పారిశ్రామిక శాఖలు రంగాలపై ఫోకస్, భూ కేటాయింపులకు ఆమోద ముద్ర. విశాఖలో రైడన్కు 480 ఎకరాలట. స్టీల్ ప్లాంట్ విద్యుత్ బకాయిలు ఈపీడీసీఎల్కు బదిలీ. ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధికి హడ్కో రుణాలు. ప్రభుత్వం గ్యారంటీ. అమరావతిలో దస్పల్లా స్టార్ హోటళ్లకు గ్రీన్ సిగ్నల్. ఇక్కడ ఎక్కడన్నా ప్రజల గురించి, పేద ప్రజల గురించి, సామాన్యుల గురించి, విద్యార్థుల గురించి, మహిళల గురించి ఉందంటే ఎక్కడ లేదు. దస్పల్లా హోటళ్ళు, స్టార్ హోటళ్ళు, 480 ఎకరాలు కంపెనీలకు కేటాయించడం, ఇవి ఉన్నాయి తప్ప ప్రజల గురించి ఎక్కడ చర్చ లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ ప్రశ్నల వర్షం ప్రజల కోసం ఉండాలి. మీరు ప్రజలకి ఏం, మనం క్యాబినెట్ పెట్టి ప్రజలకు ఏమి ఇస్తున్నాం, మనం ఇచ్చిన హామీలు ఏంది, మనం చేస్తుంది ఏంది, మనం అసలు ఇవన్నీ లేవు క్యాబినెట్, మన దాంట్లో మేనిఫెస్టోలో లేవు. ఈ 450 ఎకరాలు, దస్పల్లా హోటళ్ళు, స్టార్ హోటళ్ళు లేవు. ఉండొచ్చు, ఏర్పాటు చేయొచ్చు, కానీ అసలు ప్రజలకు ఇచ్చిన హామీలపైన మొట్టమొదటి ప్రయారిటీ ఉండాలి కదా. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఎన్నో కొన్ని భూములు 100 ఎకరాల, 200 ఎకరాల, 1000 ఎకరాల, 2000 ఎకరాల పారిశ్రామికవేత్తలకు కేటాయించడం ఒక ఎజెండా ప్రధానంగా. దీని వెనక పెద్ద కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వ భూమిని ప్రజల భూములను తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే కార్యక్రమం 5 ఏళ్ళు జరిగిద్దా అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. ఇక దీనికి ముద్దు పేరు అది పెట్టారు. అభివృద్ధి, పెట్టుబడులు రావటం, ఉద్యోగాలు రావటం. కల్తీ మద్యం కేసు, అద్దెపల్లి ఆటకట్టు. సౌత్ ఆఫ్రికా నుంచి గన్నవరం విమానాశ్రయానికి రాక. ఈ రాక వెనక ఎవరైతే ఈ స్కెచ్ వెనక ఉన్నారో వాళ్ళు పెద్దలు ఉన్నారో, ఆ రాక ఆయన సొంతంగా రాలా, పిలిపించారు. మేము ఉన్నాం, నీకు ఎందుకు రా అంటే మంచి దర్జాగా వస్తాడు. ఏ కేసు లేనోడు బేఫిగర్గా వస్తారు కదా. నిజంగా కల్తీ మద్యం కేసులో ఉన్నట్టు వస్తుండ ఏమన్నా భయం కానీ ఎక్కడన్నా ఇది కానీ ఉందా అంటే లేదు. ప్రభుత్వ పెద్దలే పిలిపించారు. ఆయనతో ఈరోజు రేపు కొన్ని పేర్లు చెప్పిస్తారు. పేర్లు చెప్పించి మొత్తానికి ఇటుతూ అటు అడుగు గందరగోళం చేసి అసలు కల్తీ మద్యం ఎక్కడ జరిగింది, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు ఎన్నిపోయినాయి, ప్రభుత్వం ఆదాయానికి ఎంత గండిపడ్డది, ఇది భవిష్యత్తులో రాకుండా ఏం చేయాలో అజ్జేయరుగా. నువ్వంటే నువ్వని అటు ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ మీద 4 రాళ్ళు వేయటం, తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు. రైట్. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్. 1,17,000 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం. భూ కేటాయింపులు, సబ్సిడీలు, కేబినెట్ నిర్ణయాలు. కార్పొరేట్లు యథేచ్ఛగా చేస్తున్న భూ కేటాయింపులు, ఇస్తున్న సబ్సిడీలపై ప్రజానీకంలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ప్రజానీకంలో కాదు, పక్కన ఉన్న డిప్యూటీ సీఎం వైఖరి ఆయన ప్రశ్నల వర్షంలో తెలుస్తుంది. ఎక్కడో మొత్తం ప్రజానీకంలో వ్యతిరేకత ఉంది, అది ఎట్లా పట్టించుకోడు చంద్రబాబు నాయుడు. పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం వ్యతిరేకతనైనా పట్టించుకోవాలి. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆయన అడిగే ప్రశ్నలను బట్టి, ప్రజల కోసం మాట్లాడుతున్న దాన్ని బట్టి, ప్రజల కోసం మాత్రమే క్యాబినెట్లు నిర్ణయం తీసుకోవాలి తప్ప పారిశ్రామికవేత్తలకు డబ్బులు కేటాయించడానికో, సబ్సిడీలు ఇవ్వడానికో, భూములు ఇవ్వడానికో క్యాబినెట్లు కూర్చొని డెసిషన్ తీసుకోవడానికి కాదు ప్రజలు ఓట్లు వేసింది.
కేవలం పారిశ్రామికవేత్తల కోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టొద్దు, ప్రజల కోసం పెట్టండి. ఇక అట్లా అంటే 67,000 ఉద్యోగాలు వస్తాయి, 71,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాలు వచ్చేదానికంటే వాడు 10 రెట్ల ఆదాయం వస్తుంది కదా, 10 రెట్ల ప్రభుత్వ భూమిని వాళ్ళకి ఇస్తున్నారు కదా, ప్రభుత్వ సంపదను వాళ్ళకి ఇస్తున్నారు కదా, మన ప్రజలపైన సంపాదన సంపాదిస్తారు కదా రేపు. అది చెప్పరు. బీసీ హాస్టల్లో 53 మంది విద్యార్థులకు అస్వస్థత, గుంటూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు. మొన్న విశాఖపట్నం దగ్గర జరిగింది. లేదు అదేదో ఇది అది అని చెప్పారు. మళ్ళీ నిన్న 53 మంది విద్యార్థులట పాపం బీసీ హాస్టల్లో అస్వస్థతకు గురయ్యారు. సరైన తాగేదానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, ఉండటానికి షెల్టర్ లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రైట్లు లెఫ్ట్ రైట్లు ఇవి ఉంటాయి. మొత్తం నిన్న క్యాబినెట్ సమావేశంలో కనీసం ఆ బీసీ హాస్టళ్ళు, ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో పిల్లలకు ఫుడ్ అయింది, పాయిజన్ ఎందుకు అవుతుంది, కనీసం తాగేదానికి నీళ్ళు ఎందుకు లేవు అనే అంశం పైన కనీసం మాట్లాడారా? అది ప్రజల గురించి మాట్లాడటం అండి. పవన్ కళ్యాణ్ గారు అది ప్రశ్నించాల్సింది. మత్స్యకారులకు సంబంధించి దివీసు, అరబిందో లాంటి కంపెనీలు వదులుతున్న వ్యర్థాల వల్ల మత్స్యకారుల జీవితాలు అంధకారమైన అనే అంశం పైన 100 రోజులు టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 100 రోజుల టార్గెట్ నేను క్యాబినెట్లో అడగాల్సి ఉండే ఆయన. అట్లే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో పిల్లలు చనిపోతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు, వాటి గురించి మాట్లాడాల్సి ఉండే. మహిళల గురించి, రైతుల గురించి మాట్లాడాల్సి ఉండే. నిరుద్యోగుల గురించి, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడాల్సి ఉండే. అది క్యాబినెట్ అంటే. దాన్ని ప్రజల గురించి మాట్లాడే క్యాబినెట్ అంటారు. కేవలం పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడే క్యాబినెట్ అయితే ఇట్లే ఉంటుంది. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తారు. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. కల్తీ మద్యం కలకలం, ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం, ఏది కిక్కు ఏది నకిలీ, మందుబాబుల బేజారు, పడిపోతున్న కొనుగోళ్లు, తగ్గుతున్న ఆదాయం, ఎక్సైజ్ శాఖలో ఇంటి దొంగలు, ప్రభుత్వానికి సవాలుగా మారిన కల్తీ మాఫియా. ప్రభుత్వానికి సవాలుగా ఏం మారలే, ప్రభుత్వం పెద్దలే దీని అనుకున్నారు. కల్తీ మద్యం కలకలం ఏమి లేదు, చాలా క్లారిటీ ఉంది. ప్రభుత్వ పెద్దలు వాళ్ళ పేర్లు ఎక్కడ బయటపడతాయని కంగారులో ఇక వైసీపీ మీద, ఇంకోళ్ళ మీద, ఎక్సైజ్ శాఖ మీద, ఎక్సైజ్ అధికారుల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాను తప్ప. అందుకే జనార్దన్ రావుని పిలిపించారు. ఈ జనార్దన్ రావుని పిలిపించి ఏవను కదా ఆయన చెప్పిండు, ఆయన పేరుంది, ఈయన పేరుంది, మాకు వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని చెప్పించే కార్యక్రమం చేస్తారు. చెప్పించే కార్యక్రమం చేస్తే చేసుకోండి, కానీ మీరు అల్టిమేట్గా ఈరోజు కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతేనే దాన్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమం చేయండి. అది చేయకుండా ఈ కాకమ్మ కథలు చెబితే మళ్ళా మొదటికే వస్తుంది. అది చేయరు. ఈనాడు ఆంధ్రజ్యోతులు రాసినాయి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడంటే కల్తీ మద్యం దళారులతోని కొమ్మక్కయ్యి అధికారులు ప్రభుత్వం పనిచేసేది. తెలుగుదేశం పార్టీలో అట్లాంటిది నడవదు. మరి నడవనప్పుడు ఏమొచ్చింది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అట్లాంటి ఎంటర్టైన్ చేయడం చంద్రబాబు నాయుడు గారు అని ఇచ్చారు. అసలు మద్యం అంటే చంద్రబాబు నాయుడు గారికి పడినట్టు, మద్యం వ్యాపారం అంటే, మద్యం అమ్మటం అంటే, మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంటే ఆయన గిట్టినట్టు, అదేదో పాపం అన్నట్టు ఆయన చూస్తాడన్నట్టు రాశారు. 1994లో ఎన్టీ రామారావు గారు ఎన్నికలు పోయినప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అని పెట్టిండు. 1995 సెప్టెంబర్ 1 రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని దింపేసి ఆయన గుంజుకొండ పార్టీని ప్రభుత్వాన్ని వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధం ఎత్తేసిండు. ఇక ఆయన ఏదో అసలు శుద్ధపూస అన్నట్టు, ఇక పాపం పుణ్యం తెలవదు అన్నట్టు, మద్యం అంటే ఆయన ఎంటర్టైన్ చేయడం అన్నట్టు వీళ్ళు భజన. ఈ కలకలం ఏం లేదు, కల్తీ మద్యం కలకలం కాదు. కల్తీ మద్యం అంతా తెలిసే ప్లాన్గానే జరిగింది. ఈ ప్లాన్ లీక్ అయింది కాబట్టి ఈ లీక్ అయిన ప్లాన్ని ఇంకోటి మెడకి ఎట్లా చుట్టాలనే ప్రయత్నం చేస్తాను తప్ప దీంట్లో డౌటే లేదు అనేది బయట చర్చ. మొత్తానికైతే మందాయిటోళ్ళు తగ్గారట. ఏది కల్తీ ఏది నిజమో తెలవట్లేదు, ఏది ఒరిజినల్ తెలవని పరిస్థితి. తాగి ప్రాణాల మీద తెచ్చుకునే బదులు తాక్కుంటుంటే బెటర్ అని మళ్ళీ తెలంగాణ నుంచి తీసుకుపోయే పరిస్థితి మందు. ఇది అద్భుతమైన మద్యం పాలసీ అని చెప్తా ఉంటారు. రైట్, ఇది విశాలాంధ్రకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. రైట్, పక్కా వ్యూహం ప్రకారమే ముఖ్య నేత ఆశీస్సులతో నకిలీ మద్యం దందా ప్రణాళిక అమలు, అక్రమానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం. ఈ ధీమాకు ముఖ్య నేతతో సాన్నిహిత్యమే కారణం. ఈయన వచ్చే ధీమాకి ముఖ్య నేతతో ఈయనకున్న సాన్నిహిత్యమే కారణం అట. డైరెక్ట్గా లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో అనేక సార్లు కలిసి మాట్లాడిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఈయన, సురేందర్ నాయుడు, జయచంద్ర రెడ్డి అంటే ఇక క్యాండిడేటే.
అంతా స్కెచ్ ప్రకారమే ఆఫ్రికా నుంచి పిలిపించారు. అంతా స్కెచ్ ప్రకారమే అసలు దొంగలను తప్పించే కార్యక్రమం, అమాయకులను అందులో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తారు. దీంట్లో డౌటే లేదు. ఆ స్కెచ్ నడుస్తుంది. ఇది ఒక వార్త. ఆరోగ్యశ్రీ ఆశకు గండి, సేవలు నిలిపేసిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్. చంద్రబాబు సర్కారు పేర్చిన బకాయిలతో విసిగి వేసారి నిర్ణయం. 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిన కూటమి సర్కారు. సేవలు నిలిచిపోవడంతో పేద మధ్యతరగతి రోగుల ఆహాకారాలు పట్టించుకోకుండా సోద్యం చూస్తున్న సీఎం చంద్రబాబు. కనీసం క్యాబినెట్లో ఉన్న మంత్రులకి ఎవరికైనా కనీసం లౌక్యం కానీ జ్ఞానం కానీ ఉంటే, ఆరోగ్యశ్రీ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర పెట్టిండు. దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఏపీలో. పేద ప్రజల ప్రాణాలను కాపాడే స్కీము. పేద ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే ఏ ప్రభుత్వానికైనా ఇంక అంతకంటే ముఖ్యమైన పని ఉంటుందా? ఉండదు. దీని గురించి చర్చ లేదు క్యాబినెట్లో. క్యాబినెట్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నారు, ఆఫ్ చేస్తున్నారు, వాళ్ళు సమ్మె చేస్తామంటున్నారు. ఏంటి అసలు దాన్ని ఏం చేద్దాం? ఒక 3,000 కోట్లు బకాయి ఉందట, వాళ్ళని పిలిచి ఏదైనా మాట్లాడి ఒక 1,000 కోట్లు తాత్కాలికంగా ఇచ్చి సేవలు నిలుపుదల కాకుండా చూద్దాము అనే విషయం పైన పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ కానీ, ఈ 3 పార్టీలు ఎవరు కూడా మానవత్వంతో కనీసం ఆలోచించలే. అంటే ఎవరి కోసం క్యాబినెట్లు, ప్రభుత్వాలు, మంత్రులు ఆలోచిస్తున్నారు? ఎక్కడో ఉన్న గూగుల్ కంపెనీ కోసం ఆలోచిస్తున్నారు తప్ప, ప్రజలు ఆరోగ్యం బాగలేని ప్రజలు, అనారోగ్యంతో ఉన్న ప్రజలు రోడ్డున పడే పరిస్థితి ఉంటే, కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే అవి ఎందుకు బంద్ అయినాయి, దానికి మన పాత్ర ఏంటి, మనం ఏం చేయాలి అనే కనీసం ఒక 10 నిమిషాలు చర్చ పెట్టలేరా క్యాబినెట్? పేద ప్రజలు ఓట్లేసి ప్రజాప్రభుత్వాన్ని మిమ్మల్ని కూర్చోబెడితే వాళ్ళ జీవితాలతో, వాళ్ళ బతుకులతో ఆడుకుంటారా? ఇది టోటల్ క్యాబినెట్ సిగ్గుతో తలదించుకోవాలా. పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. దానికంటే అతి ముఖ్యం, పేద రోగులకు సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలని కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, నెట్వర్క్ ఆసుపత్రులు బంద్ చేసినాయి. ఈ బంద్ వల్ల కొన్ని ప్రాణాలు రోజుకి రాలిపోయే ప్రమాదం ఉంది, గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అది మోస్ట్ అర్జెంట్. దానికంటే వేరే ఏం లేదు. వాడు గూగుల్లోడు వస్తారా, పీకుతారా, తర్వాత సంగతి. ఇది కదా మన ప్రజలను కాపాడుకోవాలి కదా. దాని గురించి ఒక్క క్యాబినెట్ మంత్రి మాట్లాడలే. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మాట్లాడలే. ఏం చేద్దాం? 3,000 కోట్లు బకాయింది, ఒక 1,000 కోట్లు, 1,500 కోట్లు ఇచ్చి వాళ్ళని ముందు సేవలు కొనసాగే విధంగా చేపిద్దామని ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళు మైండ్ అప్లై చేయలే. అంటే మన రాజకీయ నాయకులు, మన క్యాబినెట్ మంత్రులు, మన పార్టీలు, మన రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఉన్నాయా, పారిశ్రామికవేత్తల కోసం ఉన్నాయా, ప్రభుత్వాలు దేనికోసం ఉన్నాయనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేవలం పారిశ్రామికవేత్తల కోసం, వాళ్ళకి భూములు వేయటానికి, వాళ్ళకి రెడ్ కార్పెట్లు బరవటానికి, వాళ్ళ బిజినెస్లను బాగు చేయడానికి, వాళ్ళకి భరోసా ఇవ్వటానికి ఉన్నారు తప్ప, ఈవెన్ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు పదే రోజుకొకసారి అని చెప్తారు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రండి, మీ జీవితాలకు మాది భరోసా, మీ వ్యాపారానికి మాది భరోసా అంటారు. కానీ పేద ప్రజలు ఆరోగ్యశ్రీ బంద్ అయితే మీకు మాది బాధ్యత అని చెప్పే పరిస్థితి లేదు. ఎంత దౌర్భాగ్యం, ఎంత సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈరోజైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీంట్లో కల్పించుకొని ఇమీడియట్లీగా వితిన్ అవర్స్లో ఆరోగ్యశ్రీ సేవలను మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం వాళ్ళతో మాట్లాడి చేయాలి. దానికంటే అత్యంత ముఖ్యమైనది లేదు. ప్రజల ప్రాణాలను కాపాడేదానికంటే ప్రభుత్వానికి ఇంకా వేరే అర్జెంట్ ఏమి ఉండదు. కానీ దురదృష్టం, వాళ్ళ ఆశకు గండి పడ్డది. దాన్ని పట్టుకున్నట్టు డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసినట్టు ఫ్లెక్సీలే పెట్టారట హాస్పిటల్స్ ముందు. సిగ్గుపడాల ప్రభుత్వం, మొత్తం సిగ్గుపడాల్సిన అంశం ఇది. ప్రాణవాయువు అందక ప్రాణం పోయింది. అర్ధరాత్రి వేళ ఊపిరాడక విద్యార్థినికి అస్వస్థ. ఉదయం 6 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కేజీబీవీ ఉద్యోగులు. బ్రహ్మసముద్రం పిహెచ్సిలో విద్యుత్ లేక గంటల పాటు ఆక్సిజన్ అందన వైనం. కళ్యాణదుర్గం ఆర్డిటి ఆసుపత్రి తరలింపు. చికిత్స పొందుతూ మృతి. సకాలంలో ఆక్సిజన్ పెట్టుంటే బతికేదంటున్న కుటుంబ సభ్యులు. కళ్యాణదుర్గంలో ఆసుపత్రి వద్ద ప్రాణవాయువు అందక ప్రాణం పోయింది. కేజీబీవీలో చదివే పిల్లలకు సంబంధించి ప్రాణవాయువు అందలేదట. హాస్పిటల్కి పోతే కరెంటు లేదు, ఆక్సిజన్ లేదు. ఇక్కడ బీసీ హాస్టల్లో అయితే ఒక 54 మంది విద్యార్థుల అస్వస్థత, ఫుడ్ పాయిజన్ అయి. నిన్న మొన్న విశాఖపట్నంలో దాదాపు 100 మంది దాకా విద్యార్థులు కలుషితమైన వాటర్ తాగి ఆర్ఓ ప్లాంట్ లేదట కనీసం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇట్లాంటి సమస్యలపైన
క్యాబినెట్‌లో మాట్లాడకపోతే, మంత్రులు మాట్లాడకపోతే, ఎమ్మెల్యేలు మాట్లాడకపోతే, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడకపోతే దేనికోసం? ఎట్లా పత్రికలు రాయట్ల వార్తలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి అసలు వీళ్ళు మనుషులే కాదన్నట్టు ట్రీట్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్‌లో చదువుకున్న పిల్లలు, ఆరోగ్యశ్రీ సేవల ద్వారాగా వైద్యం పొందే ప్రజలు వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళకున్న సమస్యే కాదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కనీసం వాళ్ళ గురించి అక్షరం రాయట్లే. కనీసం నాయకులైనా మాట్లాడాలిగా, నాయకులు మాట్లాడట్లే. కనీసం మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలిగా, మాట్లాడాలి. ఈ రోజైనా మాట్లాడారు పవన్ గారు. మీరు నిన్న ఎట్లయితే క్యాబినెట్‌లో ప్రశ్నల వర్షం కురిపించారో, ఈరోజు బయట ప్రశ్నల వర్షం కురిపించండి ఆరోగ్యశ్రీ కోసం, హాస్టల్ విద్యార్థుల కోసం. ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించే కార్యక్రమం చేయండి, మీకు పేరు వస్తుంది. కూర్చోండి, అవసరమైతే విజయవాడలో కూర్చొని ఏంటో పిలిపించండి, మాట్లాడండి, తప్పులేదు. మీరు డిప్యూటీ సీఎం. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్. రైట్. ఉల్లి రైతు కష్టం నీళ్లపాలు. ట్రాక్టర్ ఉల్లిపాయలను కాలువలో పోసిన మైదకూరు రైతు మార్కెట్లో ధర లేదంటే ఆవేదన. సోషల్ మీడియాలో వీడియో వైరల్. వీళ్ళ గురించి మాట్లాడలేం. ఉల్లి రైతులు, మామిడి రైతులు, తోతాపూరి మామిడి రైతులు, మిర్చి, పొగాకు రైతులు, వీటికి సంబంధించి ఒకటి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు తప్ప రాజకీయ నాయకులు కానీ, పత్రికలు కానీ దాన్ని అసలు ఒక సమస్యగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ, వాళ్ళ ఆవేదనని చెప్పే ప్రయత్నం చేయట్లేదు, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. కంప్లీట్గా కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పత్రికలు అయితే కేవలం వ్యాపారం కోసం, పైసల కోసం పనిచేస్తున్నట్టే ఉంది. ప్రజల కోసం వార్తలు రాయటం మర్చిపోయినాయి. వాళ్ళు నమ్ముకున్న పార్టీకి, వాళ్ళు నమ్ముకున్న ప్రభుత్వాలకు సేవ చేయడానికి, వాళ్ళని భజన చేయడానికే రాస్తానే వార్తలు. ఉల్లి రైతుల గురించి రాయరు, తోతాపూరి మామిడి రైతుల గురించి రాయరు, పొగాకు రైతుల గురించి రాయరు. ఒకళ్ళు ఎవరైనా వార్త రాసినా దాన్ని రోత పత్రిక అంటారు, మళ్ళీ రోత మనుషులు అంటారు. వాళ్ళ గురించి ఎట్లా రాస్తారు? రైతుల గురించి రాస్తారా మీరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల గురించి రాస్తారా? ఆరోగ్యశ్రీ గురించి రాస్తారా? రాస్తే గీస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి గురించి భజన రాయాలి తప్ప అనే ఒక ఇంటర్ప్రిటేషను స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఒక వీడియో వైరల్ అయిందట. ఈ ఏడాది ఉల్లి రైతులకు కన్నీళ్లు మిగిలాయి. పంట ప్రారంభ సమయంలో వర్షాలు కురిశాయి. వాటిని తట్టుకొని పంట పండించారు. పంట బాగానే చేతికి వచ్చిందని ఆనందపడేలోగా ధర కోలుకోలేని దెబ్బతీసింది. మార్కెట్లో ఉన్న ధరతో రవాణా ఖర్చు కూడా రాకపోవడంతో ఆవేదన చెందిన ఓ రైతు పండించిన పంటను కాలువలో పారబోశాడు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మైదకూరుకు చెందిన ఓబులేష్ యాదవ్ అనే రైతు 2 ఎకరాలు ఉల్లి పంట సాగు చేశారు. పంట చేతికి రాగానే అమ్ముకుందామని మార్కెట్కి తీసుకెళ్లారు. ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది ట్రాక్టర్ ఉల్లిని తీసుకెళ్లి కాలువలో పారబోసిండట. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా తమకు దక్కడం లేదని ఆయన వాపోయారు. ఇంకెంతకంటే సిగ్గుచేటు ఉంటుంది. పండించిన పంటని అదే రైతు, ఎవరైతే కష్టపడి ఆరుగాలం పండించిండో అదే రైతు తీసుకుపోయి కాలువలో పడబోసిండంటే ఇక ఎంతకంటే ఇక వేరే సిగ్గుచేటు ఉండదు ప్రభుత్వానికి. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.